ఈరోజు తిరుమలపల్లి గ్రామానికి అభివృద్ధిలో భాగంగా నూతన కార్యక్రమాలు చేపట్టిన సందర్భంగా వహిస్తున్న తమ్ముడు కిషన్ గారికి ఈ వివిధ గ్రామాల్లో పాల్పంచుకున్న విధానం మరి తీరాపోతే తిరుమలపల్లి గ్రామానికి తమ్ముడు చెప్పినట్టుగా ఎన్నో సంవత్సరాల కళ 2.5 కోట్ల ద్వారా ఇలా సబ్ స్టేషన్ తీసుకొచ్చిన ఘనత డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారికి తిరుమలపల్లి గ్రామ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గ్రామ వీడీసీ నెంబర్ శేఖర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మి గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు నుంచి ఇప్పుడు 5 కావస్తుంది. దాదాపుగా అందరం అలసిపోయినాం. వివిధ కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్పంచుకోవడానికి వచ్చినటువంటి మన ప్రియతమ నేత, మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చెప్పాలి తప్పకుండా మన ఎమ్మెల్యే గారికి, మరి భూపతి రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి. మా విలేజ్ ప్రజలు సఫర్ అయిపోయినారు. ఉండి ఇంచుమించు 7 గంటలు ఉన్నారు సార్. దురదృష్టం ఏంటంటే అందరు ఇక్కడే ఉన్న తర్వాత టెంట్ కింద పడ్డది. గాలిపుద్దు మనం బాగా వచ్చి వర్షం వచ్చేసి చాలా ఇబ్బంది అయింది సార్. ఎందుకంటే ఎందుకు మేము మీకు చెప్పాల్సి వస్తుందంటే, మాకు ఒక సంవత్సరం లోపల 2.5 కోట్ల సబ్ స్టేషన్ ఇచ్చినందుకు మా తిరుమలపల్లి గ్రామ ప్రజలందరూ నీకు శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా సార్. ఇచ్చిన మాట కట్టుబడి గత 10 సంవత్సరాలు తిరిగితే కూడా కాని పని 10 నెలల్లో చేసి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఒకటే సంవత్సరంలో 15 లక్షల సీసీ రోడ్డు, 10 లక్షల కాంపౌండ్ వాల్, 25 లక్షలు అదనంగా ఇచ్చినారు సార్. మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాము. నేనే అంటే టైం ఎక్కువైంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడదలుచుకోండి సార్. మీకైతే ఇప్పుడు అందవేళ కుంట చూపించినాం సార్. మా రైతులు ఒకటి ఏంటంటే ఇక్కడ నుండి కనబడే ఈ పంట చేనులు అన్నీ 200 ఎకరాలు సార్. అది వృధా నీళ్లు మిషన్ భగీరథ ఇక్కడ నుంచే పోతూ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ద్వారా 200 ఎకరాలు పంట పొలాలు మాకు ఈరోజు పచ్చగా ఉన్నాయంటే మా అదృష్టం. అది ఒక కుంట సార్. అంటే ఒకప్పుడు ఆ కుంట ఎలాంటి పనికిరాని కుంట ఈరోజు మా ఊరిని కాపాడగలుగుతుంది. దాన్ని తిరిగి మీరు ఇంకా అభివృద్ధి చేసి మా గ్రామ ప్రజలకు గిఫ్ట్గా ఇస్తారని, మళ్ళా సంవత్సరం వరకల్లా మాకు షటర్ బిగించి ఇవ్వాలని ఈ సభ ద్వారా మీకు విన్నవిస్తున్నాను సార్. ఈ 200 ఎకరాలకు సార్ ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్లు సార్. 2.5 కిలోమీటర్ల ఇక్కడ ఫర్టిలైజర్ ఒక బస్తా వేసుకపోవాలంటే వర్షాకాలం వస్తే బండ్లు పెట్టి 2.5 కిలోమీటర్ నెత్తి మీద పోయాలి సార్. 2.5 కిలోమీటర్లు నెత్తి మీద మోసుకుపోతాం. చెప్పులు కూడా ఇక్కడ నిలిచి పెట్టాలి. అంటే నడవలేని పరిస్థితి. రోడ్డు చాలా పెద్ద రోడ్ సార్. దయచేసి మీకు నేను అంటే సబ్ స్టేషన్ గురించి కూడా ప్రతిసారి అడుగుతూనే ఉన్నా. నేను ఏది అడిగినా మీరు ఇచ్చిర్రు. అడిగేదానికంటే ఎక్కువ కూడా ఇచ్చారు సార్ నాకు. దయచేసి నాకు ఇది ఒక కోరిక. మీరు ఈ సభ నుంచి ఈరోజు మా గ్రామ ప్రజలకు హామీ ఇస్తారని ఆశిస్తున్నాను సార్. అదొకటి, కుంట ఒకటి. అదేవిధంగా సార్ మాకు ఎనలేని సేవ చేసిన తిరుమలపల్లి గ్రామంలో మీ ఎలక్షన్లలో పరిస్థితి బాగా ఘోరం ఉండే సార్. కష్టాలల్లా నెట్టుకొచ్చినాం. ఆ రోజు నేను పార్టీలో చేయనప్పుడు మీకు తెలుసు 850 ఓట్లు వేసారు సార్. మేము టీఆర్ఎస్ కంటే 350 ఓట్లు అదనంగా ఇచ్చినాం మీకు. దయచేసి మాకేంటంటే నిధులు కూడా ఆ రకంగా అదనంగా ఇస్తారని ఆశిస్తున్నాను సార్. నా ఆశ సార్ మీరు నెరవేరుస్తారని నాకు నమ్మకం ఉండి అడుగుతున్నాను. ఇక్కడ సార్ రాజకీయంగా పరంగా ఎలక్షన్ మట్టుకే రాజకీయాలు సార్. ఎలక్షన్లు అయిపోతే అందరూ సేవాభావంతో ఉంటారు. ఈరోజు వీడిసి వాళ్ళు పొద్దుగల్ల 6 గంటల నుంచి ఉన్నారు సార్. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వల్ల పొద్దున 6 నిన్న ఉన్నారు డే అంతా. ఇలా పొద్దుగంట 6 నుంచి ఇక్కడనే ఉన్నారు సార్. దయచేసి మాకు ఈ 2 పనులు చేసిస్తారని ఒకటి, మా ఊరి తాగునీటి వారు వచ్చాయి సార్. ఏదైతే వాటర్ ట్యాంక్ నుంచి నీళ్ళు వస్తాయో 40 సంవత్సరాల కిందట పైపు లైన్ వేసినవి ఉన్నాయి సార్. అంటే అవి ఇనుప పైపులు, అవి తుప్పు పట్టిపోయినాయి. అయితే వాటర్కు చాలా ప్రాబ్లం ఉంది సార్. ఎండాకాలం వస్తే నీటితోని కొట్లాటలు గొడవలు చాలా ఉన్నాయి. దయచేసి దానికి సంబంధించిన శాఖ వారితో మాట్లాడి మాకు కొత్త పైప్ లైన్ వేయించిస్తే మేము మీకు రుణపడి ఉంటాం సార్. మీకు దయచేసి ఏమైనా ఇప్పుడు నేను తొందరగానే ముగిస్తున్నాను. ఇప్పుడు
ఇంద్రమ్మ కాలంలో కట్టిన నా ఉద్దేశం. అదే ఆ రోజు ఈ ఈ తిరుమలపల్లిలో ఊరు చిన్నగా ఉంది సార్. పక్కన హైవే రోడ్డు, రైల్వే ట్రాకు, ఈ రోడ్డు ఇవన్నీ అంటే బీద వాళ్ళం చాలా ఉన్నారు సార్. తక్షణము వాళ్ళకు ఎక్కడన్నా ఒక 2-3 ఎకరాల స్థలం తీసుకొని వాళ్ళకి ఫ్లాట్లు పెట్టించి మీకు జన్మంతా రుణపడి ఉంటారు సార్. వాళ్ళు చాలామంది బీద వాళ్ళు రెంటుకుంటున్నారు. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు సార్. నా మిత్రులు సాధు రవి మరియు గోపాల్ గారు మిమ్మల్ని శాలువతో సన్మానిస్తారు సార్. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మాట చెప్తే ఆ మాట నెరవేర్చడానికే ప్రయత్నం చేస్తారు. ఏ రోజు ఎన్నికల్లో వచ్చి మేము ఇచ్చిన వాగ్దానాల్లో 6 వాగ్దానాలు చేసినాం, అందులో అన్ని అమలు చేసినాం. 6 గ్యారంటీలు అనేది రేవంత్ రెడ్డి ద్వారా ఎమ్మెల్యే గారిని నెట్టితేనే ఇవాళ మీకు అది ఆయన మీకు చేసి పెట్టాడు. అదృష్టవంతులు మీరంతా. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు కానీ ఇంకా తమ్ముడు చెప్పినటువంటి ఏ పనులైనా కానీ ఎమ్మెల్యే గారు మీకు పెద్ద మనసుతో ఇస్తారని నేను కూడా ఆశిస్తున్నా. మరి అదేవిధంగా మీరు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మాట చెప్తే ఆ మాట నెరవేర్చడానికే ప్రయత్నం చేస్తారు. ఏ రోజు ఎన్నికల్లో వచ్చి మేము ఇచ్చిన వాగ్దానాల్లో 6 వాగ్దానాలు చేసినాం, అందులో అన్ని అమలు చేసినాం. 6 గ్యారంటీలు అనేది రేవంత్ రెడ్డి ద్వారా 500 సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, నిన్న మొన్న ఇచ్చినటువంటి సన్నం బియ్యం కానివ్వండి. ఇదే విధంగా మరి మహిళలకు ఎన్నో రకాల కాంగ్రెస్ పార్టీ అండదండలుగా ఉంటాయి. మరి ఈ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీరంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని భావిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. తమ్ముడికి చాలా కష్టం మీద డిసిప్లిన్ తోని మరి అలా ఒక పైసా 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 అన్ని కూడగట్టి మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మనం నెరవేరుస్తా ఉన్నాం. మన కాన్స్టిట్యున్సీలో కూడా ఇవాళ దగ్గర మనకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లు పట్టుకొని 500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఈ 15-16 నెలలే జరుగుతున్నాయి. సో దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఇందలావి మండలం మటుకు ఇంకా అత్యధికంగా వచ్చినాయి. మన కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఒక 15 కోట్ల ఆర్ఎన్బి వర్క్ వేసిండ్రు. ఇంకా వేరే ఒక 25 కోట్ల ఆర్ఎన్బి వర్క్స్ వచ్చినాయి. ఇంకా చాలా రాబోతా ఉన్నాయి. ఇంక ఇప్పుడు మేము ఫౌండేషన్ వేసేటివి కూడా ఒక 25 కోట్లు ఉన్నాయి. సో ఈ రకంగా అంటే అభివృద్ధిలో మనం ఇవాళ మన నియోజకవర్గము చాలా నెగ్లెక్ట్ చేయబడి వెనుకబడిన ప్రాంతంగా అయింది. కానీ మన నియోజకవర్గానికి ఏం తక్కువ లేదు. ఇవాళ మన తిరువనపల్లి గ్రామమే తీసుకోండి, ఏం తక్కువ ఉంది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది, హైవే ఉంది. మరి హైవే పక్కనే రోడ్డు అంటే దీని పక్కనే ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్ ఇవన్నీ అయినాయి. అయినా కానీ గ్రామము అభివృద్ధి కాలే. ఇవాళ మనం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి ఒకవైపు అంటే ఎలక్ట్రిసిటీ బాధనే మీరు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రామంకి ఎట్లుందంటే ఒకవైపు ఏమో ఇందలాయి నుండి సగం కరెంటు, నల్లవెల్లికి వెళ్ళి కొంచెం, గన్నారంకి వెళ్ళి కొంచెం కరెంటు, మళ్ళా ఇక్కడ రాంపూర్కి వెళ్ళి కొంచెం. అదే అయితే ఇట్లా ఈ సమస్యలు అంటే మనము ఖచ్చితంగా నేను లాస్ట్
పోయినసారి ఇక్కడ మనకు ఈ రెసిడెన్షియల్ స్కూల్లో కాంపౌండ్ వాళ్ళకు తర్వాత అక్కడ ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ఫౌండేషన్ వేయడానికి ఇక్కడ వచ్చినప్పుడు ఇదంతా చూసి శివాలయం చూసినాము. ఆ రోజు ఈ జాగా కూడా చూసాం, మనకు జాగా అవైలబుల్ ఉంది సార్. అది మరి దానికి మీకు సబ్స్టేషన్ మాకు శాంక్షన్ చేయమని అంటే అది చేయించడం జరిగింది. సో మీకు అందరు కూడా తెలుసు, ఒక అభివృద్ధి ఫలాలే కాకుండా ఇప్పుడు మహిళలకైతే అందరు కూడా ఇప్పుడు మీకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వస్తున్నది, ఆరోగ్యశ్రీ 10 లక్షలు వస్తున్నాయి, ఇంటికి కరెంటు బిల్లు 200 రూపాయలు ఫ్రీ వస్తుంది, 200 యూనిట్ల వరకు, సిలిండర్ 500కే వస్తుంది, ఇప్పుడు సన్న బియ్యం వస్తుంది మొన్న 3 రోజుల నుండి. మరి రైతులకు కూడా కొంతమందికి మాఫీ అయినాయి, కొంతమంది కాలే, కానీ కొంతమందికి అంటే 25 లక్షల మందికి రైతులకు రుణమాఫీ అయింది. అదేవిధంగా రైతులకు సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నాము. సో ఈ విధంగా ఇవాళ రైతులు 2 పంటలు పండించుకొని హ్యాపీగా ఉన్నారు. దానికి కారణం నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం వల్ల, నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు ఇవ్వడం వల్ల, మరి అన్నిటికంటే ముఖ్యం మీరు కష్టపడే రైతులు ఉన్నారు, సారవంతమైన భూములు ఉన్నాయి, కానీ దానికి సపోర్ట్గా మళ్ళీ మార్కెటింగ్ సపోర్ట్ కూడా కావాలి. మేము ఇవాళ మీకు రైతులకు 100% ప్రతి గింజ కొంటాము, మీకు ఎంఎస్పి ఇస్తాం అని చెప్పడం వల్ల, అవసరం ఉంటే సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం వల్ల ఇవాళ తెలంగాణలో పోయినసారి ఇప్పుడు వానాకాలంలో 55 లక్షల ఎకరాలలో 1,55,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అసలు భారతదేశ చరిత్రలోనే నంబర్ 1 తెలంగాణ. ఇప్పుడు ఇవాళ ఈసారి కూడా మరి మొన్న అంతకుముందు మనకు 2024లో ఏసంగి కాలంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 38 లక్షల ఎకరాల వరి పంట ఉండే. ఇవాళ మనము సన్నవడ్లు పెట్టమని మరి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం వల్ల, నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం వల్ల ఇవాళ 55 లక్షల ఎకరాలకు మళ్ళీ పెరిగింది. దానివల్లనే కొన్ని కారణాలతో ఇవాళ కొన్ని అక్కడక్కడ పంటలు కూడా ఎండిపోయినాయి. పంటలు ఎండిపోవడానికి కూడా కారణం ఎవరు? గతంలో ఏమన్నారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో మేము 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పిండ్రు. మనకైతే మన కాన్స్టిట్యున్సీ ఇప్పుడు మనకు సిరికొండ, దరిపల్లి, ఇందల్వాయ్, డిచ్పల్లి, జక్రాన్పల్లి, మనకు నిజామాబాద్, మోపాల్, ఇవన్నీ కూడా 7 మండలాలలో 6 మండలాలలో ఎక్కడ కూడా కెనాల్ లేవు, నీళ్లు లేవు. ఒక నిజామాబాద్ రూరల్ మండలంకు మనకు అలీసాగర్ టేలెండ్ వస్తుంది వాటరు, మోపాలకు కూడా నీళ్లు లేవు. మరి ఆ రోజు దూరదృష్టితోని రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మనకు ప్రణీత చెవెళ్ళ ప్రాజెక్ట్ అక్కడ కట్టి మంచిప ద్వారా మరి లిఫ్ట్ పెట్టి ఇక్కడ గడుకోలు వరకు ప్రతి కెనాల్కు ప్రతి గుంటకు నీళ్ళు ఇస్తామని చెప్పి వేసి ఒక 800 కోట్లు ఖర్చు పెట్టి 90% ప్రాజెక్టు కంప్లీట్ చేశారు. వీళ్ళు వచ్చారు, ఇక టీఆర్ఎస్లో వచ్చినాక 10 ఏళ్ళు మీకు అందరు కూడా తెలుసు కదా, ఒక్క గుంటకు నీళ్ళు ఇస్తాడు. రీడిజైనింగ్ పేరు మీద దాని మీద కట్ట ఎత్తు పెంచుతామని, పైపుల ద్వారా నీళ్ళు ఇస్తామని, అదని ఇదని ఒక 700 కోట్లు ఖర్చు పెట్టారు, అది కమిషన్లకు తినేసారు. ఇవాళ ఎక్కడ ప్రాజెక్టు 10 ఏళ్ళ తర్వాత ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. ఇవాళ మనం చాలు చేసుకోవాలంటే ఏమవుతుంది, ఆయన కట్టిండు కాళేశ్వరం, అప్పుడు కాళేశ్వరం కడితే ఏమైంది, 3 ఏళ్ళకే మునిగిపోయింది అది కూలి. అయితే నిజంగానే మనము 10 గంటలకు ఇక్కడ టైం ఇచ్చినాం మార్నింగ్. సో వివిధ కారణాల వల్ల, వర్షం రావడం వల్ల, కొన్ని ఇంకా వేరే టెక్నికల్ ఇబ్బందుల వల్ల మరి ఇప్పుడు ఈ టైం అయింది. అయినా కానీ మీరు ఓపికతోని, మరి వర్షం పడినా నాకు తెలుసు మీరంతా కూడా వరి పంటలు కోసుకున్నారు, వడ్లు నానిపోతే ఏమైనా తపన ఉండే, మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మరి ఇప్పుడు 5 అవుతుంది. అయినా కానీ మరి ఇక్కడ మరి మీటింగ్కు వచ్చి మమ్మల్ని ఆదరించి గౌరవించినందుకు మరి మీ గ్రామ పెద్దలకు, మరి ముఖ్యంగా బీడీసీ సభ్యులైనటువంటి గంగాధర్ గారికి, రాజనరసింహగౌడ్ గారికి, రాజన్న గారికి, అదేవిధంగా ప్రతాప్ గారికి, మేకల శేఖర్ గారికి, రాజన్న గారికి, తర్వాత శంకర్, గంగారాం, ప్రసాద్, పేరున అందరు, గంగాసాగర్, మహేందర్ గారికి, సాయిల్ గారికి, మరి వారితో పాటు ముఖ్యంగా మీ గ్రామ నాయకుడైనటువంటి కిషన్ గారికి, హుసేన్ గారికి, మరి నాతో పాటు వచ్చినటువంటి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారికి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎల్ఐసి గంగాధర్ గారికి, లక్ష్మి గారికి, మరి మన మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారికి, మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దలు వెంకటరెడ్డి గారికి, ఆనంద్ గారికి, సుధాకర్ గారికి,
అదేవిధంగా మీ గ్రామ ఉండొచ్చినటువంటి పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు అక్కలందరికీ, అదేవిధంగా స్టాఫ్కు, మరి ఈ పత్రికా విలేకరులకు, మరి పక్క స్కూల్ నుండి వచ్చినటువంటి పిల్లలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇవాళ మనం గంగారాం తాండా గ్రామ పంచాయతీ, తిరుణపల్లి, పాటి తాండా, అదేవిధంగా మరి ఎల్లారెడ్డిపల్లి, హంసన్పల్లి ఈ గ్రామాలలో అన్ని గ్రామాలు కలిసి దగ్గర దగ్గర ఇలా 19 కోట్ల వరకు మనము ఫౌండేషన్ వేసుకున్నాం. సో ఇది అంటే నిజంగానే చెప్పాలనంటే మీకు అందరు కూడా తెలుసు, 10 ఏళ్ళు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం తెలంగాణను దివాలా తీసి మరి 8 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి సందర్భంలో ఒకవైపు మనం ప్రజలకు ఇచ్చిన హామీలు, ఇంకొక వైపు సంక్షేమం, ఇంకొక వైపు ఏమో డెవలప్మెంట్ మరియు మళ్ళీ వ్యవసాయం, మళ్ళీ యువకులను వీళ్ళందరూ కూడా అంటే ఒక పద్ధతి ప్రకారం అన్నీ కూడా నడిపించుకోవాలంటే మామూలు విషయం కాదు. మనకు తెలుసు, మీకు అందరు కూడా మన కుటుంబంలో ఒకసారి అప్పు భారం మిగిలిపోతే ఏమవుతుంది, మనం అప్పు కట్టడానికి అప్పు చేయాల్సి వస్తుంది. బయట కూడా ఒకసారి అప్పు ఇయ్యరు, ఎందుకంటే ఇది అప్పుల పాలైండు మళ్ళీ కడతలో కొట్టడానికి. అలాంటి దుస్థితిలో మన గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు మన రాష్ట్రాన్ని నెట్టిండు. ఒకవైపు ఏమో ఇందిరమ్మ కోడలు సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి వాగ్దానాలు,